హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 problems అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని తయారు చేసిన వీడియోస్ అన్నమాట. అంటే మన వీడియోస్లో 100 వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోలోనూ 1 లేదా 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అదే మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాం. సో ఇలా చేస్తున్న డేస్లో ఈ డే 22 డే, అంటే ఆల్రెడీ 21 days అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఇది డే 22 కాబట్టి ఈ వీడియోకి ఎండింగ్లో డే 21 డే 23 వీడియోస్ లింకులు ఉంటాయి. వాటి నుండి కూడా వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు అయితే 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ 2 ఒకే మోడల్లో ఉంటాయి, కానీ చిన్న తేడా ఉంది. అది నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. అదేవిధంగా ఈ 2 మోడల్స్లోనే మీకు ఇంకో 2 మోడల్స్ కూడా ఇస్తాను. అంటే ఈ వీడియో ద్వారా మీరు మొత్తం 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారు. అంటే ఒకే మోడల్ బట్ 4 మీకు ప్రాక్టీస్కి వచ్చేస్తాయి. 2 నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సేమ్ అదే 2 మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. సరేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 22 అయితే ఈ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఈ రెండిట్లో ఏం తేడా ఉండేది నేనే చెప్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే ప్రాబ్లం చేసేసినాక రైట్ సైడ్ దానికి వెళ్దాం. సో ఏమి ఇచ్చారు చూడండి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 8, 3, -2. అంటే ఏపీ ఇచ్చేశారు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ కనిపిస్తాయి? 3 ఉన్నాయి. అలాంటివి మొత్తం 22 టర్మ్స్ రాసుకొని వాటిని సమ్ చేస్తే ఆ వాల్యూ ఎంతో మనం చెప్పాలి. ఓకేనా? అంటే మొత్తం 22 టర్మ్స్ రాస్తాం. ఇక్కడ 3 ఎలా ఉందో రిమైనింగ్ 22 మొత్తం 22 3 అంటే ఇంకా ఎన్ని 19 ఉన్నాయి. ఆ 19 ఏంటో మనకు తెలియదు. అవంతా కలిపి సమ్ చేస్తే వచ్చే వాల్యూ మొత్తం కనుక్కోవాలి. దానికి ఉన్న ఫార్ములాని యూజ్ చేసి. సరేనా? ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ ఏపీ ఈజ్ 8, 3, -2. సో దీనిలో నుండి ఫస్ట్ టర్మ్ కనుక్కుంటాం. ఫస్ట్ టర్మ్ అంటే A1 దట్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. నెక్స్ట్ సెకండ్ టర్మ్ మనకు తెలుసు. సో కామన్ డిఫరెన్స్ రాసేద్దాం. కామన్ డిఫరెన్స్ ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 అంటే కావాలంటే దీని కింద రాసుకోండి. సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 3 అని. A2 ఈజ్ ఈక్వల్ టు 3 అని. సో ఫార్ములా A2 అంటే 3 -A1 అంటే 8. సబ్ట్రాక్షన్ చేస్తే -5 అంటే D వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ కదా, మనం ముందు ఫార్ములా రాయాలి. ఏమిటది చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సో ఏం ఫార్ములా? n/2 × 2a + n - 1 × d. ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని దానికి ఫార్ములా తయారు చేస్తాం. ఎలా? సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. సో n బదులు 22 పెడదాం. 22/2 2a అంటే 2 × a అంత చూడండి, a అంతా 8 ప్లస్ n అంటే 22 -1 d అంటే -5. సో ఎంత? 2 1s are 2 11s. సో 11 × 2 8s are 16 ప్లస్ 22 - 1 ఎంత అవుతుంది? 21 అవుతుంది. రెడ్డింగ్తో చేస్తాము క్యాలిక్యులేషను. 21 × -5. సో 5తో చేద్దాం. 5 1s are 5
5 2s are 10, 0 కొటేషన్ 0, ఇంకా లేదు కాబట్టి 1. సో ఎంత వచ్చింది 105. బట్ సింబల్ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఆల్రెడీ ఒక సింబల్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకుందాం. సో ఏమవుతుంది 11 ఇంటూ 16 ప్లస్ ఇంటూ మైనస్ 105 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ సబ్ట్రాక్షన్ చేయండి. 105 మైనస్ 16 ఎంత 15లో 16 పోతే 9. సో 9లో 1 8, 89 వచ్చింది. 89 అయితే ఈ రెండు 89, ఈ రెండిట్లో బిగ్గెస్ట్ 105, దాని సింబల్ మైనస్ కాబట్టి దీనికి కూడా మైనస్ వస్తుంది. సో ఇప్పుడు 11తో మల్టిప్లై చేయాలి. దీన్ని చూడండి మళ్ళీ దేంతో చేయాలి 11తో చేయాలి. సో 11 9s are 99, 9, 11 8s are 88, ఒక 9 97 అవుతుంది. సో 97 ఆన్సర్ అంతా 979. అంతేనా? సింబల్ ఉంది మర్చిపోకూడదు, ప్లస్ ఇంటూ మైనస్, దేర్ఫోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఈజ్ మైనస్ 979. ఇది వాల్యూ. ఓకేనా? మరి ఆ ప్రాబ్లం ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 9, 17, 25 మస్ట్ బి టేకెన్ గివ్ ది సమ్ ఆఫ్ 636. అంటే సమ్ ఆఫ్ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ రాసాం కదా సమ్ ఆఫ్, ఈ వాల్యూ ఇచ్చేసాడు. అంటే మనం ఫైనల్గా ఇక్కడ కనుక్కున్న వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. మరి ఇంకేం కనుక్కోవాలి, హౌ మెనీ టర్మ్స్ ఇక్కడ చెప్పారు చూడండి. ఫస్ట్ 22 టర్మ్స్ అంటే ఈ టర్మ్స్ ఇక్కడ లేదు, ఆ టర్మ్స్ మనం కనుక్కోవాలి. అంటే సేమ్ మెథడ్ బట్ వాల్యూస్ మారుతాయి, చిన్న చేంజ్. చూడండి అవేంటి మీకు రాశానంటే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఇదేమో రాస్తాం. గివెన్ ఏపీ ఈజ్ 9, 17, 25. సో ఫస్ట్ టర్మ్ A1 that equal to A is equal to 9. Next to second term A2 is equal to 17. Next common difference ఎంత D is equal to A2 minus A1. A2 వచ్చి 17 మైనస్ 9 ఎంత అవుతుంది చూడండి 8. అంటే D వాల్యూ 8. సేమ్ అదేలాగా వచ్చిందా? అయితే ఇక్కడ సేమ్ ఎలా అయితే ఫార్ములా రాసామో అక్కడ కూడా అదే రాస్తాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది అయితే తేడా చూడండి. ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ 22 రాశాం కదా, అక్కడ ఏమి ఇచ్చావో ఎంత అని చెప్పాల. కానీ మనం ఏం రాస్తాం చూడండి, సమ్ గివెన్ దట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 636. ఇది అంటే దాని వాల్యూ ఎంత చెప్పాడు. ఓకేనా? లేదు మాకు ఇంకా క్లియర్గా కావాలి, గివెన్ దట్టు ఇదంతా ఉండకూడదు అంటే ఎట్లా రాసుకుంటాం చూడండి. దానికి కూడా ఇంకో స్టెప్ ఏమి ఉండదు. లెట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n. అంతే, ఇది ఒక్క స్టెప్ పెట్టి సేమ్ ఇంతకుముందు రాసింది. దేర్ఫోర్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 636. ఇంతకుముందు స్టెప్ కొంచెం మార్చి రాశాం, ఏదన్నా రాయొచ్చు. ఇప్పుడు దీని బదులు ఈ ఫార్ములా రాస్తాం. అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 636. ఇప్పుడు దీనిలో మనకు తెలిసిన వాల్యూ n తప్ప మిగతా అన్నీ తెలుసు కాబట్టి n/2 ఇంటూ 2 ఇంటూ a అంటే ఎంత చూడండి, a అంటే 9 ప్లస్ n-1
ఇంటూ డి అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 636. సో ఇప్పుడు ఏమి మల్టిప్లై చేద్దాం. n/2 ఇంటూ 18 ప్లస్ 2తో 8 10 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 636. సో ఇది n/2 ఇంటూ 8 10, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 10 వస్తుంది. డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షను 10, బిగ్గెస్ట్ ఇది కాబట్టి ప్లస్. సో ఈజ్ ఈక్వల్ టు 636. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. అదే ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ వన్. నేనేం చేస్తానంటే ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2n ఇంటూ 8, 2 టేబుల్లో 8 ఎప్పుడు 4n, 2 టేబుల్లో 10 ఎప్పుడు 5. ఇక్కడ బై 2 ఉందా, సో ఈ 2 క్యాన్సిల్. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే పాలినామియల్స్ ఇలా ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. ఓకేనా. సరే, ముందు ఇది రాసుకునేయండి. ఇంకా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఇది రాసుకునేది నీట్గా. నేను రఫ్ చేసేసి దాన్ని కంటిన్యూటీ చేస్తాను. సరే, రాసుకొని నీట్గా ఈ పక్కది. సో కొంచెం మాత్రం రఫ్ చేసుకున్నా. ఈ ఆన్సర్ అలాగే పెట్టాను. ఓకేనా, అవసరం లేదు, బట్ నేను పెట్టాను, ఇంకేం లేదు. ఇప్పుడు దాని తర్వాత చూడండి ఏమిచ్చాడు. n ఇంటూ 4n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 636. సో మల్టిప్లై చేద్దాం. 4n² ప్లస్ 5n, ఇది 636. లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 636 ఈజ్ ఈక్వల్ టు 0. సో n వాల్యూ ఏం పెడితే 0 అవుతుంది మనకి తెలియదు. మనకి ఎలా తెలుస్తుంది? అందువల్ల నేనేం చేస్తానంటే ఇది బాగా చూడండి. సో దీనిలో కోఎఫిషియన్స్ తీసుకుంటాం. 4 5 మైనస్ 636. మధ్యలోది రౌండ్, ఈ 2 మల్టిప్లై. గుర్తుందా, పాలినామియల్స్లో చేసాం. 0 ఆఫ్ ద పాలినామియల్ కనుక్కునేదానికి. సో ఈ 2 మల్టిప్లై చేసుకున్నాం. సో మల్టిప్లికేషన్ కాకుండా నేను డిఫరెంట్గా ఇంకేమన్నా చేయగలమా? ఓకే, చూడండి. 4 ఇంటూ దీన్ని అంతా డివైడ్ చేసుకుంటాం. ఎట్లా? 6 టేబుల్తో పోతుంది, అది బాగా గమనిస్తే. సో 6 ఇంటూ 1 జారు. ఒకవేళ మాకు తెలియదు సార్ అంటారు కదా, అందువల్ల నేనేం చేస్తానంటే నార్మల్గా కనుక్కుంటాం. సో ఇది మాత్రం 4 ఇంటూ పెట్టుకుంటాం. ఇది చూడండి 636. ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం 2తో. 2 3 జారు, 2 1 జారు, 2 8 జా, మళ్ళీ 2తో. 2 1 జారు, మళ్ళీ 1 ఉంటుంది, 2 5 జారు, 2 9 జా. సో ఇది వచ్చి 3తో. 3 5 జారు 15, 3 3 జా. సో ఇది ప్రైమ్ నెంబర్ వచ్చింది. 53 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 53. ఇవి ఒకసారి మల్టిప్లై చేయండి. ఆ 53 వదిలేసి 4 2 జారు 8, ఇది 4 2 జారు 8, ఈ 2 యాడ్ చేస్తే 6. ఎంత? 4 6 జారు 48. ఈ 2 డిఫరెన్స్. అబ్బా సరిపోయింది, ఈజీగా వచ్చేసింది. చూడండి ఎలా డిఫరెన్స్. ఒకటి 48 వచ్చింది, ఇంకోటి 53. సో ఈ 2 డిఫరెన్స్ 5 వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే దీని సింబల్ ఎత్తుకొని వెళ్ళి బిగ్గెస్ట్ దానికి, చిన్నదానికి సింబల్ మార్చి పెడతాం. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి. 4n² మైనస్ 48n ప్లస్ 53n మైనస్ 636 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో 4n కామన్ తీస్తాం, అప్పుడు n. సో 4 కామన్ తీస్తే 1 12. సో ఇది ఏమొచ్చిందో అదే ఎత్తాపక్కేద్దాం, n-2. ఏది కామన్ తీయాలి మనకు తెలియదు కదా ఇక్కడ నెంబరు, అవునా? అందువల్ల ఇది తీసి అక్కడ వేసేసానా. ఇప్పుడు లాస్ట్ది మాత్రం చూశారంటే సింబల్ మారలేదు, సేమ్ సింబల్ మైనస్. అందువల్ల ఇక్కడ ప్లస్ వచ్చింది. n ముందు చూడండి, ఇక్కడ ఏముంది? ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏముంది? 53 ఉంది. సో ఆ 53 వేసేయండి. ఇప్పుడు డివైడ్ చేసుకోండి. n-12 4n మైనస్ ప్లస్ 53 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది n-12 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకోటి 4n ప్లస్ 53 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇది ఏమవుతుంది 4n ఈజ్ ఈక్వల్ టు -53 ఇది వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడు కూడా మనము టర్మ్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, 7th టర్మ్, 8th టర్మ్, 12th టర్మ్, 14th టర్మ్ ఇలానే చెప్పాను, కానీ ఎక్కడన్నా ఫ్యాక్షన్ ఫామ్లో చెప్పామా? లేదు కదా. పైగా నెగిటివ్ నెంబరు ఎలా వస్తుంది? ఛాన్సే లేదు. కాబట్టి n వాల్యూ ఏమి 12. దాన్ని స్టెప్గా రాస్తా చూడండి. n మస్ట్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. సో n ఈజ్ ఈక్వల్ టు 12. ఇది ఆన్సర్. ఇది ఇంతకుముందు దానికన్నా కొంచెం లెంత్, బట్ చెప్పా కదా సేమ్ మెథడ్. మీరు చూడండి ఇక్కడ సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా, కానీ సింప్లిఫికేషన్ కాడికి వచ్చే కాడికి కొంచెం మారిపోయింది. ఓకేనా. ఏదైనా సరే అదన్నా ఇవ్వచ్చు, ఇదన్నా ఇవ్వచ్చు, 4 మార్క్స్కే ఇస్తాడు. మీకు ఈ చాప్టర్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఎక్కువ ప్రాబ్లమ్స్ 1 మార్క్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ ఒకటి ఉంటుంది, 8 మార్క్స్ ఒకటి ఉంటుంది. అందువల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వీడియోస్ ఈ చాప్టర్లోనే నేను చేస్తాను. ఓకే సరే. ఇప్పుడు ఇది దీని కంటిన్యూటీ రాసుకునేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా రాస్తాం. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూడండి. 2 ప్రాబ్లమ్స్. ఇంతకుముందు లాగా లెఫ్ట్ సైడ్ మోడల్ ఇది, రైట్ సైడ్ ఇది చేశాం కదా, దాని మోడల్లో ఈ ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి. ఇదేమి సమ్ ఆఫ్ ద ఏపీ 2,7,12 అప్ టు 10 టర్మ్స్. ఓకేనా. ఇంతకుముందు 22 టర్మ్స్, ఇది 10 టర్మ్స్. సో ఎక్కువ నెంబర్స్ ఉండేది నేనే చేశాను, మీకు తక్కువ ఉందే ఇచ్చా. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 24, 21, 18 మస్ట్ బి టేకెన్ సో దట్ ది సమ్ ఈజ్ 78. సేమ్ మోడల్, బట్ ఇక్కడ ఈ వాల్యూస్ ఎక్కువ ఉంది, ఈ వాల్యూ తక్కువ ఉంది, అంతే. చూడండి కాబట్టి అందుకే నేను ఇది పెద్ద వాల్యూ 636 చాలా పెద్దది కాబట్టి అది నేను చేసిన. ఇది సింపుల్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. రాసుకునండి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 2. సో చూశాడు కదా, ఇదే విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఇంకా 78 వీడియోస్ వస్తాయి. అంటే ఇంకా 78 మోడల్ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు కానీ బాగా అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.